జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 12వ తేదీ గురువారం రోజు కుంభరాశి వారు 6 విధాలుగా శుభాలను అందుకుంటారు. వీరికి ఈ రోజంతా కూడా కాలం చాలా బాగుంది. మరీ ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఎలాంటి మార్పులు చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్న ప్రణాళికలు వేసుకుంటారు. పాత పద్ధతులను మార్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల పరంగా లాభాలను పెంచే పనిలో పడతారు. పెట్టుబడులు పెట్టకుండానే కొత్త లాభాల కోసం వేట మొదలు పెడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే 2-3 రోజుల కాలమంతా మీ బుర్రకు పదును పెడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఇంటర్వ్యూలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త ఉద్యోగస్తులు వారి యొక్క పనితనాన్ని చక్కగా నిరూపించుకుంటారు. పై అధికారుల దగ్గర నుండి ప్రశంసలు అందుతాయి. అంతేకాకుండా సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు మరియు ప్రేమిస్తారు. చక్కటి చిక్కని నిద్రపడుతుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. దైవ చింతన పెరుగుతుంది. భగవంతుడి మీద భారం వేసి ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు. మొత్తం మీద మీ అంచనాల మేరకే ఇంచుమించుగా రోజంతా సాగుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, గ్యాస్ కంప్లైంట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ గురువారం రోజు కుంభరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి. నక్షత్రం అశ్విని నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:45 నుండి 4:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, శుభకార్యాలకు, నిశ్చితార్థాలకు, వాహన కొనుగోళ్లకు మరియు గృహ ఆరంభాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ గురువారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే వినాయకుడిని ఆరాధన చేసి దినచర్యను ప్రారంభం చేయాలి. మీ పనులు పూర్తయ్యాక సాయంత్రం ఒక కొబ్బరికాయను స్వామివారికి సమర్పించండి. ఈ గురువారం రోజు ద్వాదశి తిథి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ రోజున బ్రాహ్మణులకు గోవును దానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించాలి. ఈ వారం లక్ష్మీదేవి ప్రీతిగా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు అశ్విని నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్విని స్తోత్రాలను పారాయణం చేసి పేదవారికి ఔషధాలను దానం చేస్తే ఎంతటి మొండి రోగం ఉన్నా సరే తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. ముఖ్యంగా జంట అవయవాలకు సంబంధించిన ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈరోజు ప్రారంభం చేసి ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేస్తూ ఉంటే అనారోగ్యం తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఈ గురువారం రోజు కూడా ప్రతి ఒక్కరూ ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఉద్యోగంలో చక్కగా రాణించడానికి అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారిని పూజించండి. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయా? డాక్టర్ని సంప్రదించినా కూడా ప్రయోజనం లేదా? అయితే ఇప్పుడు మేము చెప్పే ఈ సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి. ఎవరైతే దత్తాత్రేయ స్వామివారి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే దూరం అవుతాయి. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.